మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్ ఉండేవాళ్ళు వ్యాయామం తప్పకుండా చేయాలి అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అయితే వ్యాయామం చేసే సమయంలోనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, ఎటువంటి వ్యాయామాలు చేస్తే ఇంకా మంచిది, ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. హలో అండి సార్. సో మీరు అందరికీ చెప్తూ ఉంటారు, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా, సో వర్కౌట్స్ అనేది తప్పనిసరిగా చేయాల్సిందే, అది అసలు దాన్ని ఎక్స్క్యూజ్ చేసేది లేదు, ఎందుకంటే డయాబెటీస్ ఉండే వాళ్ళు కంట్రోల్లో ఉండాలంటే. కానీ వాళ్ళకు ఉండేటువంటి డౌట్స్ ఏంటంటే ఏ రకమైనటువంటి వ్యాయామాలు చేయాలి. సో ఫస్ట్ డౌట్ అది ఉంటుంది. సో వ్యాయామం చేసేటప్పుడు అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అందరూ వ్యాయామం చేయాలి అన్లెస్ దేర్ ఇస్ అ కాంట్రా ఇండికేషన్. కాలుకి ఏదో ఫ్రాక్చర్ అయిందనుకోండి, అప్పుడు ఎక్సర్సైజ్ నడవమని చెప్పి ఎవరో చెప్పరు, వాకింగ్ అలాంటప్పుడు ఫర్బిడే. అలా కాకుండా మామూలుగా అదర్వైజ్ ఎక్సర్సైజ్ చేసేటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే కనుక, అంటే ఫుట్ అల్సర్ ఉంటుంది కొంతమంది డయాబెటీస్కి, వాళ్ళు ఎక్సర్సైజ్ ఆ టైంలో చేయకూడదు, అది వాకింగ్ చేయకూడదు. ఓకే, అది వేరే విషయం. అట్లా కాకుండా కాంట్రా ఇండికేషన్ లేనట్లయితే కనుక అందరూ ఎక్సర్సైజ్ చేయాలి. మీరు, నేను, మన కెమెరామెన్ సాయి అందరూ చేయాల్సిందే. ఓకే, అలా కనుక ఎక్సర్సైజ్ కనుక చేయనట్లయితే డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ఓకే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎగ్జాంపుల్స్ చెప్తా. ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక డయాబెటీస్ లేనట్లయితే డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. సో ఇది నవ్వుతా చెప్పేటువంటి విషయం కానే కాదు, ఎందుకంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, డెస్క్టాప్ దగ్గర కూర్చునేటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా షుగర్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలానే గుండె జబ్బులు, అలానే కొలెస్ట్రాల్, అలానే బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ. కాబట్టి రాకూడదంటే కూడా ముందు అసలు ఎక్సర్సైజ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. రోజైతే కనుక ఏదో ఒక రకమైనటువంటి వ్యాయామం చేయాలి. ఓకే, ఒకే రకమైనటువంటి వ్యాయామం రోజు చేయాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళకి ఏది కుదురుతుందో ఆ వ్యాయామం చేయొచ్చు. ఇది డయాబెటీస్ రాకుండా. ఇక డయాబెటీస్ వచ్చేసి ఉందనుకోండి, కంపల్సరీ రెగ్యులర్గా అయితే వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఎందుకు చేయాలి అని అంటే కనుక రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, వెయిట్ పుట్ ఆన్ కాకుండా, వెయిట్ పుట్ ఆన్ అయ్యేటువంటి రిస్క్ కనుక ఉన్నట్లయితే మీ షుగర్ కంట్రోల్ తగ్గిపోయేటువంటి రిస్క్ ఉంటుంది, అంటే షుగర్ సరిగ్గా ఉండదు కంట్రోల్. దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ పెరిగేటువంటి రిస్క్ ఉంటుంది, దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగేటువంటి రిస్క్ ఉంటుంది, దానివల్ల గుండెపోట్లు వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది, దానివల్ల మీ మొబిలిటీ అనేది ఫ్యూచర్లో తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు మెమరీ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసేటువంటి వాళ్ళలో మెమరీ ఇష్యూస్ తక్కువ. అలానే సెక్సువల్ డ్రైవ్ కూడా తగ్గేటువంటి రిస్క్ ఉంటుంది. చాలామంది తెలియదు ఇవన్నీ. ఇది ఎక్సర్సైజ్ చేసేటువంటి వాళ్ళలో సెక్సువల్ డ్రైవ్ బాగుంటుంది, ఎక్సర్సైజ్ చేయనటువంటి వాళ్ళల్లో తక్కువగా ఉంటుంది సెక్సువల్ డ్రైవ్. ఇవన్నీ ఈ డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కూడా అప్లై అవుతాయి. డయాబెటీస్ ఉన్నట్లయితే మరీ అనమాట. అలానే బ్లడ్ షుగర్ కంట్రోల్ సరిగ్గా ఉండాలంటే కూడా ఎక్సర్సైజ్ చేయాలి. అవన్నీ కాదండి, ఎక్సర్సైజ్ చేసిన వెంటనే ముందు ఎనర్జెటిక్గా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటుంది. అట్లానే పోస్చర్ సరిగ్గా ఉంటుంది. అట్లానే మీ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ కూడా పాజిటివ్గా ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. వీటన్నిటి కోసం ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సరైనటువంటి ఫుట్వేర్ వేసుకోవాలి. అంటే సరైనటువంటి ఐడియల్గా అయితే షూస్ వేసుకోవాలి. లేనట్లయితే ఏమవుతుంది, కాళ్ళకి దెబ్బలు తగలటం, ఆ పుళ్ళు పడటం, లేకపోతే ఆర్చ్ ఆఫ్ ద ఫుట్ పోవటం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి సరైనటువంటి ఫుట్వేర్ అనేది కూడా చాలా అవసరం. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ చేయబోయే ముందు బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేసుకోవాలంటే లో షుగర్ అయ్యేటువంటి రిస్క్ ఉంటుంది కాబట్టి. కొంతమందిలో కొన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, అది వేరే విషయం. బట్ ఇన్ ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పడేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయబోయే ముందు బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుని, అది కనీసం 90-100 కన్నా ఎక్కువ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుని మాత్రమే ఎక్సర్సైజ్ చేయాలి. అట్లనే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కూడా ఏదైనా తీసుకుని వెళ్తే మంచిది. ఒక అరటిపండు, హాఫ్ బనానా సరిపోతుంది. అట్లాంటి హెల్తీ ఫ్రూట్ ఏదైనా తీసుకునో, హెల్తీ స్నాక్ ఏదైనా తీసుకునో చేయటం మంచిది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రొలాంగ్డ్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే కొంతమంది ఈ హాఫ్ మ్యారథన్స్ ఇవి చేస్తూ ఉంటారు 2 hours పాటు. అట్లా మధ్యలో షుగర్ లెవెల్ చెక్ చేసుకుంటాం అనేది అవసరం. కుదరినట్లయితే కనీసం ఆ లో షుగర్ కాకుండా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎక్సర్సైజ్ అండ్ డయాబెటీస్ ఉన్నట్లయితే ambient రూమ్ టెంపరేచర్ అనేది అందరికీ అవసరం. ఇప్పుడు జిమ్లో చేస్తున్నారు అనుకోండి, ఎక్సర్సైజ్ టెంపరేచర్ ఎక్కువగా ఉందనుకోండి, బాడీ ఫెటిక్ గురి అయిపోయి డీహైడ్రేషన్కి గురయ్యి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగచ్చు, కిడ్నీస్ కూడా డ్యామేజ్ కావచ్చు. కాబట్టి డీహైడ్రేషన్ లాంటిది కాకుండా చూసుకోవాలి. ఓకే, అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. రూమ్ టెంపరేచర్ సరిగ్గా ఉంటుంది, లేకపోతే మజిల్ కూడా ఫెటిక్ గురవుతుంది లేనట్లయితే. కాబట్టి ఫుట్వేర్ కావచ్చు, బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోకుండా ఉండటం కావచ్చు, సరైనటువంటి డైట్ తీసుకుంటాం కావచ్చు,
రూమ్ టెంపరేచర్ సరిగ్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం కాబట్టి రూమ్ అంటే రూమే కాదు, బయట చేస్తున్నారనుకోండి, సమ్మర్లో చేస్తున్నారనుకోండి ఎక్సర్సైజ్, ఆ హీట్లో కనుక చేసినట్లయితే 4 o'clock 5 o'clock చాలా వేడిగా ఉంటుంది. మన హైదరాబాద్లో సమ్మర్స్ కావచ్చు, విజయవాడలో కావచ్చు, ఎక్కడైనా సరే తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రూమ్ టెంపరేచర్ కానీ బయట టెంపరేచర్ అయినా సరే మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అక్కడ టెంపరేచర్ సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవాలి. లేనట్లయితే కనుక డీహైడ్రేషన్ గురి కావటం, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావటం, అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని చెప్పి చెప్తూ ఉంటాం, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే హీట్ స్ట్రోక్ పడిపోతూ ఉంటాం, కళ్ళు తిరిగి. ఇలాంటి బేసిక్ కామన్ సెన్స్ సంబంధించినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటించాలి. అంటే జిమ్కి వెళ్ళి హెవీ వర్కౌట్స్ అసలు వాళ్ళు చేయొచ్చా చేయకూడదా? ఓన్లీ ఫర్ వాకింగ్ లాంటివి మాత్రమే చేసుకోవాలా, లేకపోతే యోగా అనేది బెస్ట్గా ఉంటుంది? మంచి ప్రశ్న అడిగారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ మాత్రమే అనుకుంటారు. కొంతమందికి ఏం ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వాకింగ్ వెళ్తారు కానీ అది వ్యాయామం కాదు, వ్యాహ్యాళే అవుతుంది. అంటే ఊరికే సొలుకబులు చెప్పుకుంటా అది ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటారు. అలా కాదు. వ్యాయామం అంటే వ్యాయామంలాగానే చేయాలి. అంటే ఏంటి, బ్రిస్క్ వాకింగ్ చేయాలి అన్లెస్ దెర్ ఇస్ ఎ కాంట్రా ఇండికేషన్. ఓకే, వడివడిగా వ్యాయామం చేయడం. అట్లానే కొంతమంది అయితే ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయకుండా ఒకే రోజు మొదలు పెట్టేసి అసలు మనం 6 packs బయట బాహుబలి అయిపోదామని చూస్తారు. అట్లా చేయకూడదు. అలా చేసిన వాళ్ళకి అండర్లయింగ్ హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి దానికి సంబంధించినటువంటి చెక్స్ చేయించుకుని క్లియరెన్స్ తీసుకుని మాత్రమే చేయాలి. ఉదాహరణ చెప్తా, ఒక 100 kilos ఉండే ఒకళ్ళు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయకుండా షుగర్ కంట్రోల్ బాగోట్లేదని డాక్టర్ చెప్పాడని చెప్పి ఆ రోజు ఇక విపరీతంగా ఎక్సర్సైజ్ చేశారనుకోండి, గుండెపోటు రావచ్చు. కాబట్టి ముందు అసలు గుండె జబ్బు ఏమైనా ఉందా, చేయొచ్చా లేదా అని డాక్టర్తో చెక్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేటువంటి వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ తెలుసుగా, కొంతమంది వెయిట్స్ చేస్తూ ఉంటారు, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఓకే, రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అని చెప్పి చెప్తూ ఉంటాం. అవి చేయొచ్చా, లేకపోతే ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఏరోబిక్ అంటే ఏంటి, స్విమ్మింగ్ కావచ్చు, లేకపోతే మీరు థ్రెడ్మిల్ కావచ్చు, క్రాస్ ట్రైనర్ కావచ్చు, ఇవి చేయొచ్చా అనేటువంటి విషయంలో కూడా డౌట్స్ ఉన్నాయి. 2 రకాలైనటువంటి ఎక్సర్సైజ్ కూడా డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళకి మంచి చేస్తుంది. ఎలా అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ వల్ల కూడా బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. అలా అంటే వాకింగ్ కావచ్చు, లేకపోతే జాగింగ్ కావచ్చు, క్రాస్ ట్రైనర్ కావచ్చు, థ్రెడ్మిల్ కావచ్చు, వీటన్నిటిని మనం ఏరోబిక్ ఎక్సర్సైజ్ అని చెప్పి అంటూ ఉంటాం. అలా కాకుండా రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే ఏంటి, వెయిట్స్ చేయటం, జిమ్లోనే మొత్తం సర్క్యూట్ అని చెప్పి చెప్తాం. అంటే ఉండేటువంటి అన్ని మెషిన్స్ని కాసేపు వాడుకుంటా మనకు ఒక రౌండ్ కనుక చేస్తే దాన్ని సర్క్యూట్ అంటాం. ఆ సర్క్యూట్స్ చేయటం, అట్లా ఏది చేసినా కూడా మీకు ఏంటంటే మజిల్ బిల్డప్ అవుతుంది. మజిల్ ఎంతో కొంత ఉండాలి. మజిల్ లేనట్లయితే కనుక షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవు. కాబట్టి మజిల్ని డెవలప్ చేసుకుంటూ ఏరోబిక్ కూడా చేయాలి. అంటే కాసేపు ఇది చేయొచ్చు, లేదా ఒకరోజు ఇది ఒకరోజు అది చేయొచ్చు, మీకు ఎట్లా కన్వీనియంట్ అయితే అట్లా. సో ఇట్లాంటి బేసిక్ ప్రికాషన్స్ కనుక పాటించినట్లయితే మీరు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, వెయిట్, హార్ట్ ప్రాబ్లమ్స్ వీటన్నిటినీ కూడా కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు. కొంతమంది ఏమంటారంటే నాకు ఇవన్నీ ఇష్టం లేదండి, షటిల్ ఆడుకుంటాను నేను, లేకపోతే టేబుల్ టెన్నిస్ ఆడుకుంటాను, లేకపోతే టెన్నిస్ ఆడతాను, లేకపోతే గేమ్స్ ఫుట్బాల్ ఆడుకుంటానంటారు. దట్స్ ఆల్సో ఫైన్. కాకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటించాలి. ఏంటి బేసిక్ ప్రిన్సిపల్స్? దెబ్బలు తగలకుండా చూసుకుంటాం, అప్రోప్రియేట్ ఫుట్వేర్ వేసుకుంటాం, లో షుగర్ కాకుండా చూసుకుంటాం, బ్లడ్ షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటాం. అట్లానే అంతకుముందు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయకుండా, లేకపోతే హార్ట్ అటాక్ రిస్క్ ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి రిస్క్ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా అని చెప్పి వాళ్ళు అడ్వైస్ తీసుకుంటాం. అవసరమైతే ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తీసుకుంటాం, ట్రైనర్ హెల్ప్, ఇలాంటివి చేయాలి. అలానే జిమ్కి వెళ్తున్నాం కదా అని చెప్పి జిమ్ ట్రైనర్ యూజువల్గా వాళ్ళు ఏంటంటే మన ఇండియాలో చూసేటువంటి ఎక్కువ మంది జిమ్ ట్రైనర్స్ దే ఆర్ గుడ్ ఎట్ ట్రైనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. వాళ్ళకి డైట్ గురించి తెలియకపోవచ్చు, అందరి గురించి నేను చెప్పట్లేదు, ఎక్కువ మంది గురించి. మీరు దాని గురించి మాత్రం డైటీషియన్ అడగాలి. అంతేకాని మళ్ళీ అక్కడికి వెళ్ళి జిమ్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళి నేను డైట్ ఏం తీసుకోవాలని చెప్పి మీ డయాబెటీస్ ఉంటే అడగకూడదు. అది మీ డైటీషియన్, ఎండోక్రైనాలజిస్టో, ఫిజిషియనో చెప్తారు, మీ ఫ్యామిలీ ఫిజిషియన్. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి ఫ్యాన్సీ డైట్స్ అయితే పాటించకూడదు. ఏది హై ప్రోటీన్ డైట్ అని, లేకపోతే ఆ బిల్డప్ డ్రింక్స్ అని, ఇవన్నీ టెస్టోస్టెరాన్ తీసుకుంటాం, గ్రోత్ హార్మోన్ తీసుకుంటాం, ఇవన్నీ చేయకూడదు. సో ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ అడ్వైస్ తీసుకోవాలో అది తీసుకోవాలి. అలాగనే చేసినట్లయితే తప్పకుండా దృఢంగా ఉంటాం, దాంతోపాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాం. వన్ మోర్ డౌట్ సార్, ఇప్పుడు చాలామంది ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు లేదంటే కంప్లీట్గా ఫినిష్ అయిపోయిన తర్వాత, వర్కౌట్స్ అయిపోయిన తర్వాత వాటర్ తీసుకుంటారు, అంటే ఎక్కువగా హెవీగా తీసుకుంటారు. కొంతమంది ఆ వాటర్ ప్లేస్లో పరగడుపునే కొబ్బరి నీళ్ళు తీసుకుంటే ఇంకా మంచిదని తీసుకుంటారు. డయాబెటీస్ ఉండేవాళ్ళు ఇట్లా కోకోనట్ వాటర్ తీసుకుంటే ఏమన్నా ప్రాబ్లం? అది చాలా తప్పుడు ప్రచారం. కోకోనట్ వాటర్లో కొన్ని మంచి మినరల్స్ ఉండేటువంటి మాట వాస్తవం, ఎస్పెషల్లీ పొటాషియం ఉంటుంది. కానీ కోకోనట్ వాటర్లో హై కాంటెంట్ ఆఫ్ షుగర్ ఉంటుంది, చాలామంది తెలియదు ఈ సంగతి, గ్లూకోజ్ ఉంటుంది.
సో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కోకోనట్ వాటర్ తాగినట్లయితే. ఆ మాటకు వస్తే మాత్రం ఇది సాఫ్ట్ డ్రింక్స్ మీద కోకోనట్ వాటర్ ఏ రోజైనా బెటర్, అందులో డౌట్ లేదు. కాకపోతే షుగర్ ఉండేటువంటి వాళ్ళకి కోకోనట్ వాటర్ అంటే మన కొబ్బరి నీళ్ళు కన్నా తాగినట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు పొటాషియం కాంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఏసీ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ అనేటువంటి మందులు వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి బ్లడ్ లెవెల్స్ ఆఫ్ పొటాషియం పెరిగేటువంటి డేంజర్ కూడా ఉంటుంది. అలానే కిడ్నీ సమస్యలు ఉండేటువంటి వాళ్ళకి కూడా పొటాషియం లెవెల్స్ పెరిగేటువంటి డేంజర్ ఉంటుంది. కాబట్టి మీ డాక్టర్ని సంప్రదించి మాత్రమే మీరు అది పాటించాలి తప్పితే న్యాచురల్గా వస్తున్నాయి కదా అని చెప్పి సహజ సిద్ధంగా దొరికేటువంటి డ్రింకే కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లయితే కనుక కొబ్బరి నీళ్ళు తాగకూడదు. ఇది డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఏసీ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ ఉండేటువంటి వాళ్ళు, ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉండేటువంటి వాళ్ళు రెగ్యులర్గా అయితే తాగకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వ్యాయామం చేసేటప్పుడు డయాబెటీస్ ఉండే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. సెషన్